మానసదేవిని దర్శించుకోవాలన్న భక్తుల యొక్క తాపత్రయం. ఆ మార్గం పూర్తిగా మృత్యు మార్గంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందినటువంటి మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. జూలై 27 ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రావణ మాసం సందర్భంగా వేలాది మంది భక్తులు మానసాదేవి ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న మెట్ల దారిలో ఒక జనాల నుంచి వచ్చినటువంటి ఒక పుకారు, ఎక్కడో కరెంటు తీగ తెగి పడిపోయింది అన్నటువంటి అరుపుతో ఒక్కసారిగా భక్తుల భయంతో పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట. జనాలు ఎదురెదురుగా రావడంతో ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఎవరు ఎక్కడ పడ్డారో, ఎవరిని ఎవరు తొక్కుతున్నారో తెలియనటువంటి పరిస్థితి, అయోమయం. ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తురాలు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, వాళ్ళు మా మీద నుంచి పరుగులు తీశారు, చిన్న పిల్లల్ని తొక్కేశారు, శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి, మా ముందు గేట్లు మూసేశారు. ఒక్కసారిగా ఎవరో అరవడంతో ప్రారంభమైనటువంటి ఈ తొక్కిసలాట అందరినీ ఒక్కసారిగా అయోమయం చేసింది. నేను కూడా పరిగెత్తి పడిపోయాను. నా చెయ్యిని తొక్కేశారు. ఇంకొందరైతే డ్రైనేజ్ లో పడిపోయారు, పక్కనటువంటి పొదల్లో పడిపోయారు. ఇంకొందరైతే ఒకరి మీద ఒకరు పడి అక్కడే చనిపోయారు. దీనంతటికీ కూడా ఎవరిది తప్పు అంటే, పండుగ కాలంలో వేలాది మంది భక్తులు వస్తారన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయినా భద్రతా ఏర్పాట్లు సరిగా చేయకపోవడం, మెట్ల మార్గాల్లో పోలీసుల యొక్క ఉనికే లేదు, ఇంకా మెట్ల దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి దుకాణాలు, దీనివల్ల భక్తులు బయటకు వచ్చే మార్గం లేకపోయింది. దిక్కుతోచినటువంటి స్థితిలో జనాలు ఒకరి మీద ఒకరు పడి చనిపోయారు. ఇంకా కంట్రోల్ ఎమర్జెన్సీ గేట్లు లేకపోవడం, సీసీటీవీలు, జనం మేనేజ్మెంట్ లేకపోవడం దీనికి ముఖ్య కారణం. ఇది ఒక వ్యవస్థ యొక్క వైఫల్యం. ప్రజలు భయానికి లోనవడం సహజం, కానీ ఆ భయాన్ని మేనేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులది. అక్రమ నిర్మాణాలను సహించకుండా ముందే తొలగించి ఉండాల్సింది. భక్తుల రద్దీకి తగినటువంటి భద్రతా సన్నాహాలు ఉండాల్సింది. అప్పటి యొక్క పరిస్థితి ముందుగా అంచనా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులది. ఎక్కడో జనాల్లో నుంచి వచ్చినటువంటి ఒక పుకారుతో ప్రారంభమైనటువంటి ఈ ఘటన ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, సదుపాయాల యొక్క కొరత మరియు అక్రమ నిర్మాణాల వల్ల మానవ ప్రాణాలను అయితే తీసింది. ఈ దుర్ఘటన బాధ్యత వహించాల్సినటువంటి వారు ఒక్కరే కాదు, ఇది వ్యవస్థనే ప్రశ్నించేటువంటి సంఘటన. ఈ యొక్క సంఘటన గురించి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.